నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను శ్రీకాంత్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి, చూస్తూనే ఉన్నాం ఏ రోజుకు ఆ రోజు. ఈ మధ్య కాలంలో ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరు ఉండబోతున్నారు, ఎవరిని నియమించబోతున్నారు అన్నది 24 గంటల ముందు వరకు కూడా ఒక సస్పెన్స్ కొనసాగింది. చివరగా భారతీయ జనతా పార్టీ అధిష్టానం రామచంద్రరావు గారిని ఎన్నిక చేసింది. సో నామినేషన్ వేయడం, ఆ నామినేషన్ ఘట్టం వెనకాల కూడా చాలా రకరకాల చర్చలు జరిగినాయి, రాజీనామాల పర్వాలు కూడా కొనసాగినాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో రామచంద్రరావు సున్నితత్వ మనస్కుల అన్న ప్రశ్నకు ఆయన ఎంట్రీయే జైలు గోడల్ని గుర్తు చేశారు, ఉద్యమాలు గుర్తు చేశారు, చేతులు విరగొట్టుకున్నాను గుర్తు చేశారు. అవసరమైతే లీగల్ నోటీసులు పంపిస్తా, నేను క్రిమినల్ లాయర్ అని చెప్పేసి ఒక వార్నింగ్ ఇస్తూ ఆయన ఎంట్రీ ఇచ్చారు. ఈరోజు ఆ క్రిమినల్ లాయర్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మనతో పాటు ఉన్నారు. రామచంద్రరావు గారు నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. సో చాలా హడావుడి షెడ్యూల్లో ఉన్నారు అర్థమవుతోంది. బట్ కొన్ని బాధ్యతలు ఉంటాయి. అంటే ఎవరైనా ఒక ముఖ్యమంత్రి కావాలనుకున్నా, ఒక రాష్ట్ర అధ్యక్షుడు కావాలనుకున్నా వాళ్ళకంటూ ఒక విజన్ ఉంటుంది. సో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఏ స్థానం నుంచి ఏ స్థానానికి వచ్చింది, ప్రస్తుతానికి ఎక్కడ ఉంది అనేది మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సో మీ విజన్ ఏంటి? మా విజన్ ఈజ్ ఓన్లీ బీజేపీ షుడ్ కమ్ టు పవర్ ఇన్ తెలంగాణ. నేను ఎవరు ముఖ్యమంత్రి అవుతారో ఏంది అనేది మనకు సంబంధం లేదు, నాకేం కోరికలు లేవు. ఐ వాంట్ బీజేపీ టు కమ్ ఇన్ టు పవర్. ఇది నా కమిట్మెంట్. నాకు చిన్నప్పటి నుంచి నేను నమ్మిన సిద్ధాంతము ఆర్ఎస్ఎస్. ఆ ఒక సిద్ధాంతం ఈరోజు తెలంగాణలో కూడా ఇక్కడ అందరూ కూడా దాన్ని నమ్మాలి. దాని ఈ యొక్క సిద్ధాంతం నమ్మినట్టు ఆ పార్టీ అధికారం రావాలి అనేటటువంటి ఒక ఏం నాది. ఆ లక్ష్యం కోసం నేను పనిచేస్తాను. సో భారతీయ జనతా పార్టీ రావడం అంటే 2023 ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు. బీసీ ముఖ్యమంత్రి సరే అధికారంలోకి వస్తే చేస్తారు కావచ్చు. ఇప్పుడు మీ మాటలు కూడా అదే అర్థమవుతుంది, ముఖ్యమంత్రి ఎవరు వచ్చినా సంబంధం లేదు, పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి. బట్ ఇప్పుడు బీసీలు భారతీయ జనతా పార్టీలో ఉన్నారా? అధ్యక్ష మార్పు తర్వాత బీసీలు దూరం అయ్యారా అంటే ఏం చెప్తారు? మా ప్రైమ్ మినిస్టర్ బీసీ ఎందుకు దూరం అవుతారు? బీసీ మాకు ఒక అధ్యక్షుడు మా వేరే క్యాస్ట్ అయిన మాత్రాన, వేరే సామాజిక వర్గం అయితే మాత్రాన ఇంకా 100 పోస్టులు ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో జెడ్పీటీసీలు ఉన్నాయి, ఎంపీ అన్నీ మనం బీసీ సంబంధించినట్టు అన్నీ చేస్తాం మేము. ఒక అధ్యక్షుడు వేరే సామాజిక వర్గం ఉంటే అభ్యంతరం ఏంది? ఎవరికి అభ్యంతరం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ యొక్క ప్రచారము. నేను ఆ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం మంత్రి ఆయన కూడా చెప్పాను, మీకు అంత ప్రేమ ఉంటే మీరు రేవంత్ రెడ్డి గారిని రిజైన్ చేయమని చెప్పండి, బీసీని సీఎం చేయండి, నేను ఇక్కడ రిజైన్ చేస్తా. అయితే అధ్యక్ష పదవి విషయంలో ఈటల రాజేందర్ పోటీ పడ్డారు, రఘునందరావు పోటీ పడ్డారు, అరవింద్ పోటీ పడ్డారు. సరే బీసీలకే వస్తుంది కావచ్చు అన్నటువంటి ఒక ఊహాగానం తెలంగాణ మొత్తం కూడా సర్క్యులేట్ అయింది. సో ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి రాకపోతే ఆయన కూడా హట్ అయ్యారన్నటువంటి వాదన ఒకటి వినిపిస్తోంది. సో ఒక ముదిరాజ్ సామాజిక వర్గం మొత్తం కూడా బీజేపీకి దూరం అవుతుందా అన్నటువంటి ఒక వాదన వినిపిస్తోంది. అండ్ మీరు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత, అఫ్కోర్స్ మీ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత బీజేపీ నాయకత్వంలో ఏమైనా అలకలు ఉన్నాయా? అందరినీ సర్దుమణిగించుకుంటూ ముందుకెళ్తున్నారా? అలకలు ఏం లేవు. అందరూ ఒక కీలకంగా వచ్చారు ముందుకి. అలకలు ఉండవు మా పార్టీలో, అంత కీలకమేమో ఉండరు మనుషులు. బట్ కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలు ఎవరు ఇప్పటివరకు వచ్చి మిమ్మల్ని కలిసిన ఎవరు చెప్పారు? అది మీకు అంటే మీ కెమెరా ముందు కలగకపోవచ్చు కదా. మాకు మీ కెమెరా ముందు కలగకపోవచ్చు, నా ఇంటి దవతలు కలుగుతున్నట్టు అలా అందరూ వచ్చారు. ఎవరు రాని వాళ్ళు గారు. నేను అందరు ఇళ్ళకి పోయాను, వాళ్ళందరితో మాట్లాడాను, ఎవ్వరు అలగలేదు. మా పార్టీలో సిస్టమ్ ఒకటే, పార్టీ పోస్ట్ ఉన్నదే ఒకటి. పార్టీ పెరుగుతుంది కాబట్టి 10 మంది అడుగుతారు. ఇప్పుడు చెట్టు కాయ కాసే చెట్టుకే రాళ్ళేస్తారు కదా. సో అటువంటిప్పుడు ఏదైనా పెరుగుతున్న సమయంలోనే ఏదైనా ఉంటుంది మాకు. సో ఏదో కారణాల వల్ల వాళ్ళ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ కాన్స్టిట్యూన్సీ ప్రజలు వాళ్ళ కోరికలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ అక్కడ సమయం ఇవ్వాలి, నాకు ఇది ఇచ్చిండొచ్చు. మనం ఎట్లా అనుకోవాలి? అట్లా ఏం లేదు, ఎవరు అలగలేదు, ఎవరు కాదు. అందరినీ ఏ సామాజిక వర్గం మాకు దూరం పోలేదు. ఇక కొత్త సామాజిక వర్గాలు మాకు దగ్గర అవుతున్నారు. మీ పేరు ఆల్మోస్ట్ ఒక 6 నెలల నుంచే ప్రచారంలోకి వచ్చింది. స్టేట్ కమిటీ నిర్ణయిస్తే రబ్బర్ స్టాంప్ అవుతారు, సెంట్రల్ కమిటీ నిర్ణయిస్తే పార్టీ గాడిలో పెడతారని చెప్పేసి. సో ఇప్పుడు స్టేట్ కమిటీ నిర్ణయించింది అనుకోవాలా అధ్యక్ష పదవిని, సెంట్రల్ కమిటీ నిర్ణయించింది అనుకోవాలా? రాజాసింగ్ అప్పుడు ఎమ్మెల్యేగా కార్యకర్తలు నిర్ణయించారు ఇది. మళ్ళీ మా కార్యకర్తలు ఏంది, ఒక్కొక్క చేతిలో రబ్బర్ స్టాంపులు కాదు, AK-47 ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఎవ్వరు ఈ పార్టీలో ఒకరు చెప్తే వినేటోళ్ళు గారు, ఒకరు చెప్తే అయ్యేటోళ్ళు గారు. పార్టీ అధిష్టానం నిర్ణయం చేస్తే అది అవుతుంది. అధిష్టానం నిర్ణయం చేసే నిర్ణయానికి అందరు కట్టుబడి ఉంటారు. ఎవ్వరు కూడా డివైడ్ గారు. పార్టీ నిర్ణయమే మా అందరి నిర్ణయం. ఒక అధ్యక్షుడిగా అందరినీ కలుపుకొని పోవాల్సినటువంటి మీరు, లైక్ ఏ ఫాదర్, లైక్ ఏ కెప్టెన్ టు ది షిప్, రాజాసింగ్ విషయంలో ఎందుకు బుజ్జగించలేకపోయారు? ఏ ఒక్కరు కూడా ఎందుకు కలవలేకపోయారు? ఆయన కూడా కేంద్రం పరిశీలిస్తుందేమో, కేంద్రం ఏమైనా ఆలోచిస్తుందేమో అనుకున్నాం, బట్ కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి అనుకోలేదని రాజాసింగ్ చేసినటువంటి పెద్దవాళ్ళ కేసులన్నీ పెద్ద మనుషుల పెద్ద లీడర్ దగ్గర ఉన్నాయి. వాళ్ళు నిర్ణయిస్తారు. మనం చిన్నోళ్ళం, మనం ఏం చేయలేము దాని విషయంలో. సో రాజాసింగ్ పెద్ద మనిషి అంటున్నారు. తప్పకుండా 3 సార్లు ఎమ్మెల్యే అయింది కదా.
సో ఒకవేళ రేపు పొద్దున బై ఎలక్షన్ వస్తే గోషమహల్ ఒకవేళ బై ఎలక్షన్ వస్తే అవన్నీ హైపోథెటికల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేదు కదా. ఆఫ్ కోర్స్ ఇఫ్ ఇట్ ఇస్ హ్యాపెన్ ఇఫ్ ఇట్ హైపోథెటికల్, బీజేపీ గెలుస్తుంది అనుకోవాలా, రాజా సింగ్ గెలుస్తుంది నేను ఐఎమ్ నాట్ ఎ జ్యోతిషి, నేను ఒక పొలిటికల్ లీడర్ని, ప్రెసిడెంట్ ఆఫ్ పార్టీని. ఐ మస్ట్ బి రెస్పాన్సిబుల్ గివింగ్ ఆన్సర్స్ కదా. అది అవుతుందా కాదా, అది ఎవరు పెడతారు ఏంది అని మనకేం తెలియదు కదా. సో హైపోథెటికల్ ఐ కాంట్ ఆన్సర్. బట్ ఒక పవర్ జంక్షన్, రాజాసింగ్ పార్టీని 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి భారతీయ జనతా పార్టీని భుజాన మోసినటువంటి వ్యక్తి లేకుండా బీజేపీ ముందుకు పోతుంది అనుకోలేదు. ఎందుకంటే జేహెచ్ఎంసీ పరిధి మొత్తంలో గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు 3 సార్లు గెలిచారు, 2 సార్లు ఎంపీ గెలిచారు, మినిస్టర్ అయ్యారు. లక్ష్మణ్ గారు 2 సార్లు గెలిచారు, నేను ఎమ్మెల్సీ ఒకసారి గెలిచాను. ఈ పార్టీలో గెలవటం ఓటం ఉంటుంది. గెలిచిన నో వన్ ఇస్ అబోవ్ పార్టీ, అది గుర్తుపెట్టుకోండి. ఈ పార్టీ నిర్మాణం అయింది కార్యకర్తల ఒక త్యాగాలతో అయింది. ఎవ్వరు కూడా నేను కూడా రేపు నేనేదో పెద్ద నా వల్ల ఏదో అయింది అనుకుంటే ఐఎమ్ ఎ ఫులిష్ ఫెలో. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అఫ్ కోర్స్ జూబ్లీహిల్స్ సికింద్రాబాద్ సెగ్మెంట్ లో ఉంటుంది, పార్లమెంట్ సెగ్మెంట్ లో. కిషన్ రెడ్డి గారు బాధ్యత తీసుకుంటారా, రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు బాధ్యత తీసుకుంటారా? అక్కడ గెలిచే పరిస్థితులు ఉన్నాయా మీకు? పార్టీ బాధ్యత తీసుకుంటుంది. గెలిచే అవకాశాలు ఉన్నాయా లేవంటే గెలవాలనే ప్రయత్నం మాది ఉంటుంది కదా. డెఫినెట్గా మేము గెలిచే ప్రయత్నంలో మేము చేస్తాం. అక్కడ పార్టీ మొత్తం నిర్ణయం తీసుకుంటుంది. సో తెలంగాణ మొత్తంలో కూడా ఇప్పటికీ చాలా నియోజకవర్గాల్లో కనీసం నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా పెట్టలేదు. సో ఇప్పుడు మీ ఎంట్రీ తర్వాత ఆ విధంగా ఏమైనా ఆలోచిస్తున్నారా తెలంగాణలో గెలవాలన్నటువంటి? తప్పకుండా పార్టీ నిర్మాణం కోసము కావాల్సినటువంటి అన్ని నియామకాలు సమయం జరుగుతుంది. అందరికీ ఒక పని ఉంటుంది, కార్యకర్తలకు నాయకులందరికీ కూడా. అందరూ కలిసి మెలిసి పార్టీని ముందుకు తీసుకుపోతాం. బట్ మీరు అక్కడక్కడ కమిటీలు వేస్తున్నారు. ఈవెన్ కరీంనగర్లో కొన్ని కమిటీలు వేస్తే ఈటెల రాజేందర్ సంబంధించినటువంటి వర్గాలకి ఎవరికి కూడా అవకాశం ఇవ్వలేదు కమిటీలో అన్నటువంటి వాదన బలంగా తెరపైకి వచ్చి నిన్న కూడా అక్కడ బండికి వ్యతిరేకంగా అక్కడ కమిటీ మీటింగ్ కూడా పెట్టుకున్నారు ఈటెల వర్గీయులు అన్నది కూడా ఒక వాదన తెరపైకి వస్తుంది. సో ఈ వర్గపోర్లు బీజేపీలో ఉన్నాయంటున్నారా? వర్గపోర్లు లేదు, అందరూ ఒకటే ఉన్నారు. మీరు చెప్పిన ఒక సమాచారం నా దగ్గర లేదు. అక్కడ నేనైతే ప్రెసిడెంట్ అయితే ఏ కమిటీ వేయలేదు ఇంతవరకు. అయితే 15 రోజులు చేస్తాం మేము. బట్ బీసీ ముఖ్యమంత్రి నినాదానికి వచ్చారు, బీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఇవ్వలేదని. తెలంగాణ మొత్తం కూడా బీసీలో ఉంది. సో ఇప్పుడు బీసీలను కలుపుకొని పోయేదానికి మీ దగ్గర ముఖ్యమంత్రి ఎందుకు ఆలోచిస్తున్నారు? మీరు ప్రధానమంత్రి బీసీ కదా, మీరు ఇక్కడ కింద ఎందుకు ఆలోచిస్తున్నారు? ప్రధానమంత్రి బీసీ, ప్రధానమంత్రి క్యాబినెట్లో 29 మంది బీసీ, మా నాయకులంతా సగం మంది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బీసీ ఎమ్మెల్యేస్ బీజేపీ, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బీసీ ఎంపీస్ ఇన్ బీజేపీ. మీరు ఒక్క పోస్ట్ పట్టుకొని ఇంత ఊగులాడుతున్నారు, అంత భయం ఎందుకు అనేది అట్లనే అనేది. జనరల్ ఇంకో కామెంట్ కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వినిపిస్తోంది, 75 ఏళ్ళు నిండితే పదవుల్లో ఉండడానికి వీల్లేదని చెప్పేసి. సో ఇప్పుడు ఈ అంశం దేశవ్యాప్తంగా నడుస్తోంది. అమిత్ షా, ప్రధానమంత్రి మోడీ విషయంలో చర్చ నడుస్తోంది. సో ఈ సిద్ధాంతం పనిచేస్తుందా, లేదంటే నిబంధనలు ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం? అది విధి విధానాలు ఎవరు చేస్తున్నారు? నాకు తెలంగాణ బీజేపీ వరకు మేము ఎంత ఓల్డ్ మనిషి ఉన్నా సరే మేము పార్టీ కోసం వాడతాం. ఆఫ్ కోర్స్ తెలంగాణ బీజేపీ అండ్ దేశంలో ఏ జరిగినా కానీ మీ రెస్పాన్సిబిలిటీ ఉంటాం. బీజేపీ సిద్ధాంతం మీరు లాయల్ గా ఉన్నారు కాబట్టి మీరే కరెక్ట్ పర్సన్. ఏ సందర్భంగా కామెంట్లు వచ్చినా మనకు తెలియదు కదా. యూ హావ్ టు సీ ది కాంటెక్స్చువల్ సిచ్యువేషన్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్ తోటి 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తా అని. సో ఇప్పుడు వాళ్ళు ఆర్డినెన్స్ కూడా జారీ చేయబోతున్నారు అంటున్నారు. బట్ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది, ఎందుకు కొట్లాడట్లేదు అని చెప్పేసి ఒక ప్రశ్న ఈ రోజు కాంగ్రెస్ పార్టీ. ఎవరు కొట్లాడాలి? బిల్ తెచ్చింది ఎవరు? వాళ్ళు. సపోర్ట్ చేసింది ఎవరు? మేము. చేయాల్సిన బాధ్యత ఎవరిది? వాళ్ళది. మాదేముంటది? కేంద్రంలో మీరే ఉన్నారు కదా, మీరే కేంద్రానికి సంబంధం ఏముంటుంది నాకు అర్థం కాదు. కేంద్రానికి ఎందుకు? కేంద్రం సంబంధం ఉన్నప్పుడు మాకు ముందు చెప్పిరా కేంద్రానికి? ఇట్లా మీరు కేంద్రానికి ముందు చెప్తాను. మీరు చేత కాకపోతే చెప్పండి, మేము చూస్తాం. మీరు 10% ముస్లిం రిజర్వేషన్ అంటారు, 42%. 10% ముస్లిం మేము అపోజ్ చేస్తున్నాం. 42% మీరు చెప్పింది ఎలక్షన్ మేనిఫెస్టోలో మీరు చెప్పారు. ఆ మేనిఫెస్టోలో చూసి మీకు ప్రజలు మీకు ఓట్ వేశారు. వై డూ బ్లేమ్ అనస్? వై డూ త్రో బ్లేమ్? యూ యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీ, డోంట్ ట్రై టు షిఫ్ట్ ది రెస్పాన్సిబిలిటీ. నేను వేరే డైలాగ్ కొడితే బాగుండదు, కానీ వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు చేయాలి, పూర్తి చేయాలి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 9వ షెడ్యూల్లో చేరిస్తే వచ్చేటువంటి నష్టం ఏంటి? రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం అనేది ఈరోజు తెలంగాణ మొత్తం కూడా ఈ చర్చ నడుస్తుంది. లేదు, దీని బీసీ విషయంలో కానీ దాంట్లో కానీ 9th షెడ్యూల్లో ఆల్రెడీ తమిళనాడు కేసు ఉన్నది. తమిళనాడు కేసుగా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. ఇంకా ఫుల్ బెంచ్ ముందు. సో ఫుల్ కోర్టు ముందు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా షెడ్యూల్ ఈ ఇష్యూస్ అయితే ఉన్నాయో ఇవి లీగల్ ఎంబార్గోస్. సో దట్ అవన్నీ లీగల్గా ఆలోచించాలి. సుప్రీంకోర్టు క్యాప్ ఉన్నది. ఇవన్నీ ఆలోచించే కదా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి వాళ్ళు ప్రజలకు చెప్పాలి, ఇవన్నీ ఉండగా ఎందుకు తీసుకొచ్చని చెప్పాలి. మా మీద దోశ ఎట్లయితుంది?
యాజ్ అన్ అడ్వకేట్ మీకు లీగల్ ఇష్యూస్ మొత్తం తెలుసు. ఈ ఆర్డినెన్స్ జారీ అయ్యేటువంటి అవకాశం ఉందా? గవర్నర్ ఆమోదించేటువంటి పరిస్థితులు ఉన్నాయా? తెలంగాణలో 42% వర్కౌట్ అవుతుందా? ఇప్పుడు గవర్నర్ ఆమోదించాల్సినటువంటి ఒక ప్రొసీజర్ అది. ఆఫ్ కోర్స్ అసెంబ్లీ సెషన్స్ లేవు కాబట్టి ఆర్డినెన్స్ తీసుకురావాలి. ఆర్డినెన్స్ తీసుకురాకపోతే అది నోటిఫికేషన్ రాదు. అవును. సో కాబట్టి ఇవాళ ఏదో స్టేట్ ఎలక్షన్ కమిషన్ సింబల్ మీద నోటిఫికేషన్ ఇచ్చింది, అది అప్రూవల్ సింబల్ అయిపోయింది. సో కాబట్టి ఏది ఉన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వీఆర్ రెడీ టు కాంటెస్ట్ ఎలక్షన్స్ ఎట్ ఎనీ టైమ్ దే ఆర్ అనౌన్స్డ్. బట్ ఇంకొక ఎలిగేషన్ అంటే మీరు రావడం మీకు బాధ్యతలతో పాటు చాలా విమర్శలు కూడా మీ పైన వస్తున్నాయి. ఒకటి బీసీ కాదు, బీసీలకు బీజేపీ దూరం అయిందన్నటువంటి విమర్శతో పాటు ఢిల్లీలో భట్టి విక్రమార్క ఒక కామెంట్ చేశారు. రోహిత్ వేముల చనిపోవడానికి ప్రధానమైనటువంటి కారకుల్లో మీరు ఒకరు. రోహిత్ వేముల చట్టం మేము తీసుకురాబోతున్నాం తొందరలో అని. దానికి మీరు ఆఫ్ కోర్స్ కౌంటర్ గా లీగల్ నోటీసులు కూడా పంపించారు. సో చట్టం వస్తే మీ మీద చట్టం తీసుకురామని మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళ ప్రభుత్వం చట్టాలు తీసుకురావద్దు, మాకేం అభ్యంతరం లేదు. కానీ వారి గవర్నమెంటే క్లోజ్ చేసిన కేసు. కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఈరోజు మా దళిత్ మొత్తం అధ్యక్షుడు హాస్పిటల్లో పడ్డారు పోలీసులు. దళిత్ సర్టిఫికేట్ ఎవరికి ఇస్తారండి? ఎవరికి ఇస్తారు? అఫ్కోర్స్ దళితులకి అంతే కదా. మళ్ళీ ఒక వడ్డరికి దళిత సర్టిఫికేట్ ఎట్లా వచ్చిందండి? అది ఆలోచించారా? అంటే యు ఆర్ ఎంకరేజింగ్ ఫాల్స్ అండ్ ఫేక్ సర్టిఫికేట్స్. యు ఆర్ గివింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్, యు ఆర్ క్రియేటింగ్ ఫేక్ నేరేషన్. కాబట్టే ఈరోజు నేను లీగల్ నోటీస్ 25 crores చేశాను. నేను వదిలేదు లేదు, అండ్ అది వసూలు చేసి పెడతాను నేను. సో ఖచ్చితంగా బట్టి దగ్గర వసూలు చేస్తాను. బట్టి దగ్గర కాదు, ఎవరైనా సరే బీజేపీ మీద కానీ తప్పుడు సమాచారం, ఇటువంటి పిచ్చి పిచ్చి కూతలు కూస్తే డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్. అంటే జనరల్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ప్రధాన అస్త్రం అఫ్ కోర్స్ వాళ్ళకు ఉన్నటువంటి 6 గ్యారెంటీలు. సో 6 గ్యారెంటీల్లో మొన్న రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నాం. ఈ రేషన్ కార్డుల సంఖ్య ఆల్మోస్ట్ ఇప్పుడు 3 కోట్ల దాకా చేరుకోబోతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇది ఒక పెద్ద సంచలనం అంటూ రైతు పండుగలు చేసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీలను, రైతుల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి వాళ్ళ పంథాలో వాళ్ళు వెళ్తున్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తోంది. అఫ్ కోర్స్ వాళ్ళు ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళు కూడా స్ట్రాంగ్ అవుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది అంటే ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీ ముందు అందులో ఉంది. ఎక్కడుందంటే బీసీలకు అన్యాయం చేస్తున్నారు, మళ్ళీ చెప్తున్నారు. ఏ వర్గానికి బీజేపీ నష్టం చేయదు. మేము అన్ని సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది మేము, సబ్కో తోడో సబ్ బాద్మే భారత్కి జోడో అని చెప్పి అనేది కాంగ్రెస్. అందరినీ విడదీసేది వాళ్ళు, అందరిని కలిపేది మేము. సబ్కా సాత్ సబ్కా వికాస్ అది మాది, సబ్కా విశ్వాస్ అందరి నమ్మకం మేము తీసుకోబోతున్నాం. కాబట్టి ఇవన్నీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నాటకాలు అవుతున్నాయి అన్నీ బయటపడ్డాయి కదా. ఏం అమలు పరిచారు? 3,000 రూపాయలు ఇచ్చారా మన నిరుద్యోగ భత్తే? వాళ్ళు ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ చేశారా? విద్యార్థులకు తో పాటు రైతులకు వాళ్ళు ఇంకా రైతు బంధులే బంద్ చేశారు వాళ్ళు. ఎవరో కొంతమందికి ఇచ్చి సరిపోతుందా? మీకు మన రైతు రుణమాఫీ అని చెప్పారు, ఎంతమంది చేశారు? ఎంత చేశారు? ఇప్పుడు ఇవన్నీ బయటపడితే రేపు బండారం బయటపడుతుంది. ఇప్పుడు ఎవ్వరు కూడా కాంగ్రెస్కు ఓటు వేసేటందుకు సిద్ధంగా లేరు తెలంగాణలో. అప్పట్లో బీజేపీ కేంద్రంలో అప్పుడు మీరే ఉన్నారు, ఇప్పుడు మీరే ఉన్నారు. సో కాళేశ్వరం ఏటీఎం ప్రాజెక్టు కేసీఆర్ అని చెప్పేసి ఆ రోజు బీజేపీ అన్నది, ఇప్పుడు కూడా అంటున్నారు. ఇటు రేవంత్ రెడ్డి మూటలు తీసుకెళ్తున్నారు ఢిల్లీకి అన్నటువంటి వాదనలు కూడా మీరే చేస్తున్నారు. సో వీటిని అంటే మాటల వరకే చూస్తారా? రాజకీయ పరంగా వీటిపైన యాక్షన్ తీసుకుంటారా? మీరు డిమాండ్ చేస్తున్నాం కదా సిబిఐకి ఎంక్వైరీ ఏమని, గవర్నమెంట్ స్టాండ్ తీసుకోవాలంతే. అది మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకో వాదన కవిత ఈ మధ్య కాలంలో చేసిన కామెంట్, బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుకు ఒక దారి ఏదో క్రియేట్ అయింది, జైల్లో ఉన్నప్పుడే చర్చ వచ్చింది, నేనే అడ్డుకున్నా అని చెప్పేసి. సో ఈరోజు అధ్యక్ష ఎంపిక విషయంలో కూడా బీసీలను కాకుండా రామచంద్రరావు గారికి అధ్యక్ష ఎంపిక ఇస్తున్నారంటే కారణం ఏంటంటే రేపొద్దున బీఆర్ఎస్ తోటి బీజేపీ పొత్తుకు ఒక దారి వేయడానికి ఈరోజు ఈ అధ్యక్ష నియామకం జరుగుతోంది అన్నది రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి టాక్. సారాయి కేసులో జైలుకు పోయిన వాళ్ళ గురించి మనం ఇంతసేపు మాట్లాడారా? మీరు చెప్పండి. ఈజ్ ఇట్ నెసెసరీ? అంత ఇంపార్టెంట్ వాళ్ళ గురించి మాట్లాడిపోయినా ఈ చర్చ గురించి అది వచ్చింది కదా. ఎన్నో చేసుకుని రావచ్చు, రకరకాల చర్చలు తీసుకొని రావచ్చు. ఏమో మనం ఇక మన నోరిపితే చాలా చర్చలు వస్తాయి, ఎందుకు అనవసరం? సో దాన్ని ఖండిస్తున్నారా? ఖండితం అవసరం లేదండి. ఇప్పుడు పిచ్చి కథలు, ఈ సినిమా కథలు ఇవన్నీ రాసుకోమని చెప్పాలి వాళ్ళకు. ఎందుకు పొలిటికల్ స్టోరీస్ రాస్తారు వాళ్ళు అర్థం కాదు నాకు. ఆ లెటర్ మీద ఆమె మీద పాపం బ్రో జైలుకు పోయి వచ్చింది పాపం, సారాయి వ్యాపారంలో బయటపడ్డది. ఏదో బెయిల్లో ఉన్న జాగ్రత్త ఉండాలి. కానీ ఇప్పుడు ఇంట్లో ఉండి నాయన కూర్చొని రాస్తారా ఎవరన్నా? ఇప్పుడు చెవులు చెప్పాలి, లేకుండా మాట్లాడాలి, కానీ ఏమైనా ఉత్తరం రాస్తారా? తెలంగాణ రాజకీయాలు మనం చూస్తున్నాం. ఆఫ్ కోర్స్ మీరు మాస్ లీడర్ అని చెప్పేసి మీ అంతా మీరు చెప్తున్నారు. గతంలో మాస్ లీడర్ ఎప్పుడు చెప్పలే. మాసే సార్ నేను లీడర్ అని చెప్తున్నారు.
నేను ఇప్పుడు చెప్పలేదు, ఇప్పుడు నేను లీడర్ అని కూడా చెప్పలే, నేను కార్యకర్తనే చెప్తున్నా. మాటల యుద్ధం తెలంగాణ నడుస్తుంది, అటు కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి. సో ఇట్లాంటి ఒక కెప్టెన్షిప్స్ లో నడుస్తున్నటువంటి క్రమంలో మీరు ఎంతవరకు తట్టుకోగలుగుతున్నారు? వాళ్ళు మాటలు చేస్తారు, మీ చేతులు చూడదు, అంతే. అంతే, ఓన్లీ సింపుల్ ఆన్సర్. వాళ్ళది మాటలు, మన చేతులు. సో కేసీఆర్ తోటి రేవంత్ రెడ్డి తోటి ఈక్వల్ గా రామచంద్రరావు గారు ఢీ కొట్టబోతున్నారు ఈసారి. ఈక్వల్ ఏంటంటే మా పార్టీ మాది, మేము రేపు అధికారంలో వస్తాము. మాకు ఎవరితోనే మా పోటీ అనేది మాకు అవసరం లేదు. ప్రజల విశ్వాసం మేము గెలవాలి, అంతే. ఇప్పుడు వాళ్ళతో వీళ్ళతో మాకు ఏముంటుందండి, మేము ప్రజల్ని మేము విశ్వాసం గెలవాలి, ప్రజలతో ఒక ఆశీర్వాదంతో అధికారం రావాలి, అది మా ప్రయత్నం. వాళ్ళతో పోటీ పడాల్సిన ఏదైనా ఫుట్బాల్ మ్యాచ్ కాదు కదా. ఈ అధ్యక్షుడైనా కనీసం పని చేసుకొనియండి అని చెప్పేసి ఒకానొక సందర్భంలో బండి సంజయ్ అన్న మాటను ఎందుకు గుర్తు చేయాల్సి వస్తుందంటే, సో అధ్యక్షులను పనిచేసేటువంటి పరిస్థితి లేదా? గతంలో గ్రౌండ్ లో బండి సంజయ్ ఉన్నప్పుడు గ్రాఫ్ చాలా బాగా పెరిగింది, ఎవరన్నా కాకుండా భారతీయ జనతా పార్టీ గ్రామ స్థాయి నుంచి పెరిగింది. సో ఆ తర్వాత ఆఫ్టర్ బండి సంజయ్ ఆ గ్రాఫ్ క్రమంగా తగ్గుతూ వచ్చింది. యాజ్ అ జర్నలిస్ట్ గా నేను కూడా చూస్తూ వస్తున్నా, చాలా చర్చలు చేస్తూ వస్తున్నా. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మీ మీద ఈ బాధ్యతలు పెరిగినాయి. సో మీకున్నటువంటి ద వే ఆఫ్ ప్రొసీజర్ ఏంటి, ఎట్లా గ్రామ స్థాయి నుంచి మొన్ననే తీసుకున్నాను. బట్ అవర్ థ్రస్ట్ ఈజ్ బూత్ లెవెల్, గ్రామీణ ప్రాంతంలో గ్రౌండ్ నుంచి మేము చేసాం. ఇక తర్వాత దానికి ముందు ఏమైనాయి, దాని తర్వాత ఏమైనాయి, ఇది ఏంటి అనేది ఇప్పుడు కూడా గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఈజ్ గ్రోయింగ్ అక్రాస్ తెలంగాణ. బీజేపీ ఈజ్ గ్రోయింగ్. మేము దాన్ని నిర్మాణం చేసుకుంటాం, దాన్ని క్యాష్ చేసుకుంటాం, దాన్ని బలపరుస్తాం. పార్టీ బలోపేతం చేయడం అనేది మా ఒక ముఖ్య లక్ష్యం. ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమవుతుంది. అది ఒంటరిగా మేము పోయినసారి ఒంటరి చేసి ఇప్పుడు ఒంటరి చేస్తాం. ఎనీవే, ఇంకా మీ ప్రొసీజర్ ఇంకా ముందుకు వెళ్ళాలి, చాలా వ్యూహాత్మకంగా ఐడియాలజీగా వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ద టైం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు దూరం అయ్యింది కాదు, బీసీలను కాదు, ఇంకా మిగతా సామాజిక వర్గాలన్నింటినీ కలుపుకుంటూ వెళ్తాం, పార్టీలో అందరినీ కలుపుకుంటూనే ముందుకెళ్తాం. రానున్న కాలంలో తెలంగాణలో అధికారంలోకి రావడమే మా లక్ష్యం. నేను పార్టీ కార్యకర్తను మాత్రమే, పార్టీ కార్యకర్తగా ఖచ్చితంగా పార్టీ ఇచ్చినటువంటి ఈ బాధ్యతను ముందుకు తీసుకెళ్తాం, అందరినీ కలుపుకోనంటూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు చెప్తున్నటువంటి మాట. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.